మనం బాగా చెప్తున్నాం ఇంకా కొంచెం సార్ కొంచెం సార్ మీరు రండి మీతో చేరలేదు ఇక చైర్లు వేసామని అన్ని డ్రెస్ కూడా వేసాము ఇక్కడ మాట్లాడండి మేడం అందుకే మేము ఇంకా అందుకే పిలిచిదా ప్రొబేషనరీ ఎస్ఐగా పనిచేయడం జరిగింది నేను. సో అప్పటికి ఇప్పటికీ కేవలం అప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ పోలీస్ తరఫున జగిత్యాల పట్టణ సిఐగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నా. దీని గురించి ఒక 2 నిమిషాలు మాత్రమే నేను చెప్పడానికి సుముఖంగా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్ ఇవ్వలకి 6 మంత్స్ అయిపోయింది. యాదృచ్ఛికంగా అది ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాన్ని తయారు చేయడానికి మా ఎస్పీ గారు ఇచ్చిన ప్రోత్సాహము, ఆ ప్రోత్సాహం వల్లనే సారు కొంత పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి డబ్బులు మొబిలైజ్ చేయడము, తర్వాత మా 2-3 మిత్రులు మాకు హెల్ప్ చేయడము. సో దాని ద్వారా కొంచెం ఆ పోలీస్ స్టేషన్ ఇంతకుముందు సార్ అన్నట్టు సైంటిఫిక్గా మనము మాట్లాడుకోకుండా కానీ వచ్చిన ఎవరైతే ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు ఇంతకుముందు వాళ్ళకు స్థలము చాలా తక్కువగా ఉంటుండే. వచ్చి మా డ్యూటీ ఆఫీసర్ మొత్తం అతని మీదే పట్టిపోయినట్టు ఉంటుండ్రు. ఎందుకంటే ఇది చాలా పెద్ద టౌన్ కాబట్టి రోజుకు 50 నుంచి 100 మంది రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఒత్తిడి అనేది ఏర్పడతా ఉండే. కాకపోతే సిఐ గారి రూము కొంచెం పొడుగ్గా ఉండి
ఎక్కువ భాగము పనికి రాకుండా తక్కువ భాగమే పనికొచ్చేటట్టు ఉండే. సో దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ప్రజల యొక్క సౌకర్యార్థము మేము ఇప్పుడు వచ్చిన విజిటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 50 నుంచి 100 మంది అక్కడ కూర్చుండేటట్టు ఆడ మాకు ప్లేస్ ఏర్పడ్డది. సో దానికి ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో దీనికి మా గౌరవనీయులు ఎస్పీ గారు ప్రోత్సహించి ఇదంతా తయారు చేయించడం జరిగింది. ఈరోజు అది ఇనాగ్రేషన్ చేసి ఈ సందర్భంలో ఈ ఇనాగ్రేషన్ సందర్భంలో ఉన్న పట్టణంలో ఉన్న సమస్యలు పాత్రికేయ మిత్రులకు నాకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే 6 months అయింది నేను ఇక్కడికి వచ్చి. వాళ్ళు మొత్తం పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో కొంతగా లా అండ్ ఆర్డర్లో కొంచెము మార్పులు తీసుకురావద్దామనే ఉద్దేశము మా ఎస్పీ గారి సూచనలు సలహాల మేరకు. సో దానికి ఏదైతే జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రజలు ఏదైతే శాంతి సౌభ్రాతృత్వం కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా పాటించేలా, అది ఖచ్చితంగా ఉండేలా మా వంతు కృషి చేస్తామని కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మన జగిత్యాల పట్టణం ఎప్పుడు శాంతియుతంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో మన ఎస్పీ సార్ ఇక్కడ వాస్తు సరిచేయించడం జరిగింది. అదేవిధంగా మన జగిత్యాల ప్రజలకి, పోలీసులకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. జగిత్యాల పట్టణం పోలీస్ స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఈ ఇనాగ్రేషన్కి విచ్చేసిన ఎస్పీ అనంత శర్మ గారికి, డిఎస్పీ కరుణాకర్ గారికి మరియు సిఐ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ కూడా ఆధునీకరంగా ఉండాలి, వచ్చిన ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకూడదు అనే దృష్టితో పోలీస్ స్టేషన్స్ కూడా మార్చడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్కి రావడానికి చాలామంది భయపడతా ఉంటారు. ఇప్పటికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే వచ్చిన వ్యక్తులకు కూడా పోలీస్ స్టేషన్లో ఇబ్బందికరంగా ఉండద్దు అనే ఉద్దేశంతో, అలాగే వాస్తు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయము, అలాగే జగిత్యాల పట్టణంలో మంచి జరగాలని, అలాగే పోలీసు సిబ్బంది కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సంతోషం భావిస్తూ, అలాగే జగిత్యాల పట్టణానికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అలాంటిది ఈ ఆధునీకరణ చేసి ప్రజలకు మంచి చేయడం అనేది మంచి ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న సీఎం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగిత్యాల టౌన్ కన్స్టిట్యూషన్ రెన్యువేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ గారు శ్రీ అనంత శర్మ గారికి, అలాగే డిఎస్పీ గారికి, శ్రీలందరికీ, మున్సిపల్ చైర్పర్సన్ నమస్కారంలో ముందుగా ఆసీమైన సిబ్బంది అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అంటే పోలీస్ స్టేషన్కి వస్తే మంచి హాయిగా నిద్రపోయేటట్టు చాలా బాగా వేసిందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే పోలీస్ స్టేషన్కి వస్తే భయం లేకుండా ఉండడానికి ఎవరు కూడా మన సిఏ గారు ఈ మధ్యకాలంలో బాగా చేస్తున్నారు. కొంచెం దానికి వస్తే అబ్బా మంచిగా ఉన్నది సార్ అని చెప్పేసి టైప్లో చేసినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు బాగా ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్ అండ్ అవి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇలా యాక్సిడెంట్ కూడా జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ముందు ఇలాంటి అవకాశాలు ఇంకెక్కువ రావాలని ఆశిస్తూ कोई बात करते हैं आप रियाज जलसा यहाँ पर एक पुलिस क्या है अवाम को मालूम हो रहा है। मैंने ईदगाह के अंदर और मसाजिद के अंदर ऐलान किया था कि गाड़ियों के ऊपर 3-3 सवारियां जो कर रहे हैं आजकल बच्चे, इसकी रोकथाम के लिए मैंने अपील की पब्लिक से
फिर भी वो एक्सीडेंट होते ही जा रहे हैं, बच्चे जाते ही जा रहे हैं। और ख़ासकर ड्रग्स के ताल्लुक से मैंने सीए साहब से और हमारे एसपी साहब से भी इनके नज़रों में बात रखी कि साहब जगतियाल के अंदर ड्रग्स का मामला, कई सारे ऐसे नौजवान बच्चे स्टूडेंट्स हैं जिन्होंने इसके आदी होते जा रहे हैं। बहरहाल पुलिस अपना काम करते आ रही है। जितना अदर डिस्ट्रिक्ट्स में, अदर टीक्यू में जितना चल रहा है, उसके बनिस्बत जगतियाल के अंदर क्राइम्स वगैरह बहुत हद तक 90% यहाँ पर चोरियाँ, डकैती वगैरह पूरे कम हो गए हैं। और कम्युनल फीलिंग भी यहाँ पर सीआई साहब आने के बाद से, एसपी साहब आने के बाद से पूरे हमारे हिंदू भाई, हिंदू मुसलमान मिलकर यहाँ पर गुजारा कर रहे हैं। आने वाले दिनों में बकरीद और गणेश निमज्जन आ रहा है, जिसके तहत भी हम उम्मीद करते हैं कि पुलिस लैंड ऑर्डर ऐसी रहेगा और हमारे हिंदू भाई मुसलमान सब मिलजुल कर हम करता हूँ। सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसके, ये गुलसिता हमारा। జై హింద్, జై చెప్పడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఏదైనా కానివ్వండి ఒక అందరు కలిసే ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా నేను వేరే ఇప్పుడు చెప్పేది ఏం లేదు కానీ అందరికీ నా యొక్క వందనాలు. దొంగతనాలే కాకుండా ముగ్గురు ఎక్కిపోయే వాళ్ళు చాలా మంది అయినారు. ముగ్గురు ఎక్కిపోకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తొమ్మిది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని చూసినాక పక్కకు దొరకాల్సిందే తప్పించి నిజంగా వారంతా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బహిరంగ ధూమపానం కూడా నిషేధించబడింది. దానికి జైలు శిక్ష కూడా ఉందా అనే విషయం తెలియదు కాదు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మే 31 నాడు నేను ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగడం ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. సిగరెట్ తాగిన వారికంటే అది పీల్చిన వారికి ఇంకా నష్టం అనే విషయం కూడా తెలియంది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సారు ఈ విషయాలపై దృష్టి పెట్టి ఇది అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం. ఇంతకంటే ల్యాబ్స్ ఉంది, బట్ ఇట్స్ ఓన్లీ అఫీషియల్ ఫ్రేమ్వర్క్ దానిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను ఆ టైం మెయింటైన్ చేయలేకపోయాను. సరే, ఈ పోలీస్ స్టేషన్కి మరి మీకు తెలిసి నాకంటే ఎక్కువ తరచు ఏదో ఒకటి అవుతుంది. ఇదొకటి, రాయకల్ ఒకటి, దెన్ 1 or 2 పోలీస్ స్టేషన్స్ అక్కడ మంచి ఆఫీసర్స్ ఉన్నారు, బట్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు దీంతో నెక్స్ట్ ఇంకోటి కుక్కునూరు ఒకటి యాడ్ అయింది. కానీ ఒకటి ఏంటంటే సభాముఖంగా చెప్తున్నాను, ఆయన చాలా తక్కువ టైంలో చాలా బాగా చేశారు పోలీస్ స్టేషన్. ఒక కార్పొరేట్ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకా కొన్ని సజెషన్స్ ఉన్నాయి, నేను తర్వాత చేస్తాను సార్ అన్నారు. ముందు చేసేద్దాం సార్, నాకు కూర్చోడానికి సీట్ లేదు అంటే గబగబా పోయి చేశారు. దానిలో గోవర్ధన్ గారు, సూర్యం గారు, ఇంకా ఇతరులు ఎవరు, మానస స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళు కొంత హెల్ప్ చేశారు. నా సైడ్ నుంచి కొంత నేను నా దగ్గర ఉన్న ఫండ్లో 1 లక్ష నేను ఇచ్చాను. సో ఒక స్టేప్కి వచ్చింది. ఇప్పుడు నేను అనుకుంటా కొంత అంటే లోపలికి వస్తే ఒక పోలీస్ స్టేషన్ లాగా అనిపిస్తుంది. కొంత మీరు కూర్చోడానికి మీరు వెయిట్ చేసినా కానీ కొంత టైము, ఓ టీవీ కూడా పెట్టమని వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. రాబోయే రోజులు ఏం చేద్దాం, ఇది ఆల్రెడీ ఒక 2 lakhs ఖర్చు పెట్టాను అనేది గెస్ట్ హౌస్కి. దీన్ని ఇంకా మళ్ళీ లాగుతాం. దీన్ని కూడా ఈ గెస్ట్ హౌస్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి అప్పుడున్న ప్రజలంతా కలిసి కట్టించారు. అది అలా ఎప్పటి నుంచో డిస్యూజ్ అలా పడి ఉంది, దాన్ని కూడా లాగుదామని చూస్తున్నాం. సీఎం గారు ఫండ్స్ బాగా ఇస్తున్నారు, దానికేమీ కొరత లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి. ఇంకా ఇన్నాళ్ళు మాకు వచ్చిన డబ్బుతో కొంత మేము స్థిరపడడానికి కొంత చేసుకున్నాము. ఎస్పీ ఆఫీస్ కూడా లేదు కాబట్టి ఒక డిఎస్పీ ఆఫీస్ ఉండాలి, దానికి కొంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు నేను కొంతవరకు స్టెబిలైజ్ అయిపోయాను. సో పోలీస్ స్టేషన్స్ కొంచెం స్టెబిలైజ్ చేసి చుట్టుపక్కల స్టెబిలైజ్ చేసి సిస్టమ్స్ కొన్నాము. ఇన్నాడు ఒక సిడిఆర్ ఎనాలిసిస్ కొన్నాను, దానికే నాకు దగ్గర 5 లక్షలు అయింది. ఇప్పుడు ఎక్కడ ఏ అమ్మాయి లేచి వెళ్ళిపోయినా, ఎవరు మిస్సింగ్ ఉన్నా, ఎవరు ఏం చేసినా మొత్తం సిడిఆర్లో లొకేట్ చేసి ఇమీడియట్ పట్టగలుగుతున్నాం. చాలా కేసులు పట్టారు మన ఎస్ఐస్ వాళ్ళు. తర్వాత ఒకటి సెల్ కాన్ఫరెన్స్ కూడా కొన్నాను, అది 3.5 లక్షలు పెట్టి. ఇప్పుడు నేను 5 నిమిషాల్లో మొత్తం అందరు ఎస్ఐలు, అందరు సీఏలతో ఇక్కడి నుంచి మాట్లాడేస్తాను. ఒక 5 minutes వాడు నా దగ్గర రావక్కర్లేదు, ఏ సెట్ దగ్గర రావక్కర్లేదు. ఆయన విజయవాడలో ఉన్న, వైజాగ్లో ఉన్న, సిగ్నల్ వచ్చిన చోట నేను చెప్పింది వింటాడు, ఈవెన్ దో ఈజ్ ఆన్ లీవ్. సో కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళింది, కరీంనగర్ సిపి గారు వీళ్ళంతా వెళ్ళింది డిస్ట్రిక్ట్ స్టెబిలైజేషన్ ప్లాన్ అని. మొన్న మేము ఫస్ట్ బ్యాచ్ అటెండ్ అయ్యి వచ్చేసాము. ఈ డిస్ట్రిక్ట్ స్టెబిలైजेशन प्लान लो महेंद्र रेड्डी साहब है, सीपी हैदराबाद, वो साहब बहुत कुछ करे.
చాలా సిస్టమ్స్ తెచ్చారు, టెక్నాలజీ తెచ్చారు, పోలీస్ స్టేషన్స్ అన్నీ మాడిఫై చేశారు, ఒక సిస్టమ్స్ అక్కడ డెవలప్ చేశారు. దాన్ని స్టడీ చేశారు. వెస్ట్ జోన్ ఆఫీసర్స్ అంతా స్టడీ చేసి వచ్చాక ఒక ప్రెజెంటేషన్ అయింది హైదరాబాద్లో డీజీ గారి దగ్గర. మేము అంతా అటెండ్ అయ్యాం. అదేక నార్త్ జోన్ మేము వెళ్ళాం. నార్త్ జోన్ మేము వెళ్ళి అది చూసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారో ట్రాఫిక్కి దగ్గర 5 కోట్లు పెట్టామన్నా, 5 crores అంటే సిగ్నల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ, తర్వాత కొన్ని యాక్షన్ స్పాట్స్ ఇవన్నీ కూడా కలిపి పెట్టాం. మొత్తం 15-16 కోట్లు ఇప్పుడు ప్రాజెక్ట్ చేశాం. ఏది ఉట్టి ఈ చిన్న చిన్న డెవలప్ చేయడానికి, పోలీస్ స్టేషన్స్ రిపేర్స్, మోడిఫికేషన్స్, కొత్త పోలీస్ స్టేషన్స్. తర్వాత డిపిఓ మీకు కలెక్టర్ గారు 20 ఎకరాలు ఇచ్చారు మనకి. థ్యాంక్స్ టు రాబోయే రోజులు చేస్తాము. బట్ వీ నీడ్ సపోర్టింగ్ స్టాఫ్. మాకు మేము చేయలేము, ఊటీ ఇన్స్పెక్టర్ ఉండాలి కాబట్టి అదేదో టీమ్ ఫామ్ చేశారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టీమ్ టు కమ్. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, బట్ రాబోయే రోజులు చేస్తాము. నిన్న కూడా ఒక షాప్కి నేను తాళం వేయించాను, పొద్దున్న తీయించాను, శాంపుల్స్ పంపిస్తాను. ఇన్ఫర్మేషన్ ఇదేదో ఆమె కర్ దేతే और వీఆర్ ఓపెన్. 24 గంటలు నా సెల్ ఓపెన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ పేరు, మీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం, బట్ విల్ రీడ్ ఇట్. సో ఇంతవరకు నాకు సహకరించినందుకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకి, ఎస్పెషల్లీ టౌన్ ప్రజలు, తర్వాత జిల్లా ప్రజలు, తర్వాత నా సిబ్బంది ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ ఏఆర్ రాత్రి పగలు పనిచేస్తుంది ఏఆర్ డిస్ట్రిక్ట్ గార్డ్స్ అంతా, వీళ్ళకి, తర్వాత అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఇంత మంచి కార్యక్రమం ఆయన చేసినందుకు, తీసుకున్నందుకు ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ చెప్తున్నా. గ్రేట్ వర్క్. ఏమంటారు సత్కరిస్తారు. అలాగే కడుతున్నాం క్వార్టర్స్. తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది ఇక్కడ. అక్కడ కొంతమంది ఉంది. అలాగే మెట్పల్లి సిఏ గారు అడ్వాన్స్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా ఉండడానికి మాకు నిఘా. అంటే ఎందుకు కప్తా ఇది యంగెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరవలేని మరపురాని ఈ మెమోతో సార్ అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జగిత్యాల అండ్ సిబ్బంది. అప్పుడు నీళ్ళే వస్తుంది సార్. రంగుపోతే పర్లేదా? మామ సురణ కనబడతలేదు. बारिश गिर रहा बारिश गिर रहा सपोर्ट है क्या नहीं ఇచ్చిండా పోతులు ఇంత వంకాయ కూడా వదలట్లేదు తీసుకెళ్ళిపోతున్నాయి ఇంతది ఇంత వంకాయ పోసేసి సిగరెట్ లాగా పెట్టుకొని వెళ్ళిపోతుంది గోడ గుర్తుంటారు పోతులు ఎక్కువ చాలా ఎక్కువ సార్
అమ్మ